చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. అన్ని రీజియన్లకు సంబంధించిన పార్టీ యాక్టివిటీస్, పొలిటికల్ అన్ని డిస్కషన్కి వస్తాయి. ఈరోజు జరిగిన వాటిలో కూడా రివ్యూ వెరీ ఫ్రీక్వెంట్గా జరిగే దాంట్లో భాగంగా ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు, ముఖ్యంగా సామాజిక న్యాయ యాత్ర ఇది జరుగుతుంది, బస్ యాత్రలు జరుగుతున్నాయి. అది ఇప్పుడు 50% దాదాపు జరిగింది. మిగిలినవి ఎట్లా టేకప్ చేయాలి. అక్కడ జనవరిలో 3 ప్రధానమైన హామీలకు సంబంధించి ఇంప్లిమెంట్ చేస్తున్నవి 3,000 రూపాయలకు పెన్షను, అలాగే ఫైనల్ ఇది ఆసరా, చేయూత, అవి కూడా ఇవి జరుగుతున్నాయి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్లో ప్రధానమైనవి పూర్తి చేశారు. ఇప్పుడు వాటిని కింద ఎక్కువగా జనంలోకి తీసుకెళ్ళడం, ఒక సెలబ్రేషన్ లాగా చేయడం. ఎందుకంటే హామీలను ఇచ్చిన వాటి వడపోత కాకుండా శాచురేషన్ బేసిస్ మీద ఇంతగా పూర్తి చేయడం. ఇప్పుడు 66 లక్షలకు దాదాపు పెన్షన్లు చేరుతున్నాయి. ఇవి చాలా కుటుంబాలు వాళ్ళ జీవితాలే ఓ మేలు మలుపు తిరిగింది ఈ 4.5 ఏళ్లలో. సో దానికి ఫైనల్ ఇన్స్టాల్మెంట్ పే చేస్తున్న సందర్భంగా దాని గురించి పార్టిసిపేషన్ అందరిది ఉండేటట్టు, పార్టీ యంత్రాంగం అంతా కదిలేటట్టు, అలాగే ఎమ్మెల్యేలు పూర్తి పార్టిసిపేట్ చేసేటట్టు, బెనిఫిషరీస్ అందరినీ కాంటాక్ట్ చేసేటట్టు ఇవన్నీ చర్చలు అవన్నీ జరిగాయి. అలాగే అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఒకటి ఉంది, దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేయాల్సినవి, పార్టిసిపేషన్ పూర్తి స్థాయిలో ఉండేట్టు చేసి ఇది ప్రధానంగా కారణం. ఇంకా దాంతోపాటు సహజంగానే మిగిలినవన్నీ వస్తాయి ఏవైతే రిలేటెడ్ ఉన్నాయో. ఎందుకంటే ఎన్నికలు ఇంకా దగ్గరికి వస్తున్నాయి కాబట్టి 4 నెలలు ఎప్పుడో వస్తాయి కాబట్టి, ఎప్పుడు వచ్చినా ప్రిపేర్డ్నెస్ ఇప్పుడే మొదలైంది కాబట్టి మా దగ్గర అవన్నీ కూడా అక్కడ చర్చకు వచ్చాయి. ఇప్పుడు అలాగే అభ్యర్థులు ఎక్కడైనా చేంజెస్ జరిగినవి, మార్పులు జరిగిన దగ్గర వాళ్ళను ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళను మరీ బలోపేతం చేసేటట్టు, పార్టీ మొత్తం వాళ్ళతో కలిసి ఇది ఉండేటట్టు ఏమేం చేయాలనేది దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ డిస్కషన్స్ అవి ఎవరు వెయిట్ చేస్తున్నారు? మీరా? ఆ ప్రాసెస్ ఇంతకుముందు అన్నదే వీలైన త్వరగా పూర్తి అయిపోతుంది, నడుస్తుంది. ఎక్కడైతే అవకాశం ఉందో, అవకాశం ఉందో అక్కడ మార్పులు జరుగుతాయి. మీరు త్వరలోనే చెప్తారు. చెప్పే ముందు మీకు చెప్పే అనౌన్స్ చేస్తారు. అవి ఎక్కడికక్కడ జరిగిపోతాయి. ఒకసారి క్యాండిడేట్ అనౌన్స్ చేశాక అక్కడ రీజనల్ కోఆర్డినేటర్ లీడ్ తీసుకుంటారు, లోకల్ క్యాండిడేట్ ఇంట్రడ్యూస్ చేస్తారు, వాళ్ళ పరిచయం జరిగే యాక్టివిటీ మామూలుగా జరుగుతుంది. ఏది జరిగినా మీకు తెలియకుండా అయితే ఉండదు. శ్రీకృష్ణ జనసేన పెన్నం దొరబాబు కూడా జనసేన అంటున్నారు. అన్నారు రాంబాబు ఎన్నికలు పోటీ చేయని స్టేట్మెంట్ ఇచ్చారు. ఎలా చూస్తారు? దీన్ని చూసేది ఏముంది? ఎవరు నేను దీని ప్రకారం ఉంటుంది. పార్టీ అనేది నిరంతరం జరిగేది. దీంట్లో రకరకాల వ్యక్తులు ఉంటారు. వాళ్ళ దీంట్లోకి ఆలోచనలు వేయటం వల్ల మార్పులు జరుగుతుంటాయి. మేము ముందు నుంచి చెప్తున్నది ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలోపేతంగా ఉంది. దీంట్లో ఏ కారణాల వలన ఎవరైనా పోతుంటేనో, లేదా ఇక్కడ ఇంతకు మించి గ్రోత్ లేదని వాళ్ళు అనుకుంటేనో, వాళ్ళ సొంత కారణాలతో ఎవరు పోయినా కూడా వీళ్ళెందరూ నచ్చజెప్పడానికి ట్రై చేస్తాం. కానప్పుడు చేయగలిగిందే ఉంది పార్టీ. నేను చెప్పదలుచుకుంది అయితే ఒకటే, ఈ పార్టీ డిమాండ్ ఉంది దీనికి. ఎందుకంటే ఫామ్లో ఉన్నాం పూర్తి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అన్ని రకాల ఇవి వస్తుంటాయి. వచ్చినవి సర్ది చెప్తుంటాం, ఇంకోటి చేస్తుంటాం. ఇమడి లేని వాళ్ళు పోతుంటారు. 23 మందిని చంద్రబాబు నాయుడు అడ్డంగా కొంటేనే అప్పుడు అపోజిషన్లో ఉండి దాని గురించి జరగని కొత్త వాళ్ళు వస్తారు, పార్టీ ఇంకా బలోపేతం అవుతుంది అనే దృష్టితోనే జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. ఇలాంటి చిన్న వాటికో వాటికో దీని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా మేము అనుకోవట్లేదు. ఎందుకంటే ఇంకొకరు వస్తారు, కానీ పోయిన వాళ్ళ గురించి కూడా మేము వాటి గురించి పెద్ద కామెంట్ చేయదలుచుకోలేదు. అలాగే ఆ మధ్య 4 సస్పెండ్ చేశాం ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో. ఎప్పుడైతే పార్టీ విధానాలకు తగినట్టు కుదరట్లేదు, వాళ్ళు కొసగలట్లేదు, వాళ్ళు ఉండలేకపోతున్నారు, వీళ్ళు ఉంటే పోను ఇంకా పార్టీకి నష్టం ఇదవుతుంది అనుకున్నప్పుడు వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకున్నాం. ఇది మీరు ఫస్ట్ పార్టీ పెట్టిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం, వైఖరిని మీరు గమనిస్తే ఎప్పుడు ఇలాంటి వాటిలో ఒక్కసారి ఆ పుండు పెద్దదే ఇంకా ఇది ముందే ఏమన్నా చర్య తీసుకోవడం, లేదా వెళ్తుంటే వాళ్ళను వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు వెళ్తుంటే దాన్ని కూడా అంతే బ్రాడ్ మైండ్తో చూడడం అనేది అలవాటు చేసుకున్నాం. ఇది కూడా అందులో ప్రాసెస్లో భాగం. కొత్త వాళ్ళు వస్తారు. కొంతమంది ఎమ్మెల్యేలు మీరు పిలిపించి మాట్లాడిన ఎమ్మెల్యేలకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కానీ కొంతమంది వాళ్ళ అనుచరులు టికెట్ల విషయంలో కొద్దిగా మీటింగ్లు పెట్టుకోవడం, టికెట్ల విషయంలో డిమాండ్ చేస్తున్నారు. అంటే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మనకి ఎక్కడైనా జరుగుతుంది. ఇంతకుముందు మేము అనౌన్స్ చేసినప్పుడు చెప్పాము, గతంలో కూడా చెప్తున్నాం. ఒక నాయకుడితో అనుబంధం ఉన్నాక దాంట్లో చేంజ్ జరిగినప్పుడు కింద వాళ్లకు కొత్త వాళ్ళతో అడ్జస్ట్ కాగలమో లేదో అనేది ఒక డైలమా రావచ్చు. అప్పుడు ఏదైనా దాంట్లో కొంచెం అసంతృప్తులు రావచ్చు, వాళ్ళకు నచ్చ చెప్పడము, ఆ పనే చేయడానికే ఈ యంత్రాంగం అంతా ఉన్నది.
పైనుంచి మా దగ్గర నుంచి అందరం రీజనల్ కోఆర్డినేటర్లు అందరి దగ్గర నుంచి ఇంకా కింది వరకు ఉండేవాళ్ళు జిల్లా అధ్యక్షులు కానీ అబ్జర్వర్స్ కానీ డిఫరెంట్ లేయర్స్ ఉన్నది. అదే ఆ ప్రయత్నాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. అవి చాలా వరకు సక్సెస్ అవుతాయి. మా విశ్వాసం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇన్నాళ్ళు ఉన్న వాళ్ళంతా 90% కేవలం ఏదో ఈరోజు పదవి దీనికోసం ఉండడమే కాకుండా లాంగ్ టర్మ్ జర్నీకి దీంతోనే ఉద్దేశంతోనే వచ్చారు కాబట్టి నచ్చ చెప్పగలడంలో వీళ్ళంతా సక్సెస్ అవుతారేమో అనుకుంటాం, అవుతున్నాం కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.